అదిగో మా అక్క కాంచన, మా చెల్లి ప్రేమ కథా చిత్రం, మా అత్త పిశాచి, మా పిండి గీతాంజలి, అదిగో మా తాత అరుంధతి లవర్ పశుపతి. బొమ్మాలే ఆడే డాడీ పిజ్జా, బాబాయ్ పిజ్జా 2, న్యూ అడ్మిషన్ గంగా, గ్లాడ్ టు మీట్ యు, మై సెల్ఫ్ కాశ్మోరా. డిస్టర్బ్ చేయకు, నేను చచ్చిపోయాను. థ్యాంక్ యూ. శివం సైలెంట్ గా ఉంటేనే రెస్పెక్ట్. ఎట్లా పోయినవరా నువ్వు? పెళ్లి కొడుకు వచ్చాను. నేను ఎలా చనిపోయాను గుర్తొచ్చింది. ఆడు చెప్పాడు. ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్. పేరు? అదేదో పెద్ద యానిమల్ పేరు. టైగరా? టైగర్. టైగర్ నీకు చెప్పింది? నువ్వు ఇప్పుడు చచ్చిపోయావు. అవును, చచ్చిపోయా. వెళ్ళి దాని మీద పడుకో. అలాగే. అరే ఓ ఆడు నీకు ఎప్పటి నుంచి తెలుసు? 24 ఇయర్సా? అవర్సా? మినిట్స్. 24 minutes కింద నా ఫ్రెండ్. నీ పత్తేడు వచ్చాడు. ఎంటర్ ది టైగర్. ఏం జరుగుతుందా? ఏం జరుగుతాయి? నైట్లు డాన్స్ చేసినా ఆడు వాకింగ్ చేసిండు. రాయ్ కోడిది గుడ్డు డైరెక్ట్ గా పేనంకి పడ్డట్టు నీది మా చేతిలో పడ్డాయి. నీ బతుక ఆమ్లెటే. రాయ్ అరే వదులురా. నేను పట్టుకోలేదనా? ఏమిటి జరుగుతుంది? అరే కాళ్ళు లేచలేవరా? అన్నా ఇంజక్షన్ అన్నా. ఎవడు కూర్చుతాయి? రాయ్ నీది వెళ్ళు. నా కాళ్ళు కదట్లేదన్నా. నాది కదలట్లేదన్నా. నాయి కదలట్లేదన్నా. నా కాళ్ళు కదలట్లేదన్నా. అరే నాది కూడా లెగుస్తలేదు. అన్నా నీ సైజు చూసి 2 పెట్టినానా? రే నీది ఏం చేసారా? ఏది కదులుతలేదు. గ్రౌండ్ అయితే బ్యాటు బాల్ అయితే ఆడేవనరా. హాస్పిటల్ కదా, సూదులు సిరంజులు వాడా. సిస్టర్, మా వాళ్ళకి కాస్త సూదులు సిరంజులు కొంచెం క్లారిటీ ఇవ్వండి. అది లోకల్ ఎనెస్థిషియా, మత్తు కోసం ఆపరేషన్ ముందిస్తారు. కాకపోతే మీకు కొంచెం ఎక్కువ డోస్ ఇచ్చారు. ఇంకో 24 గంటల వరకు మీరేం చేయలేరు. ఏమీ చేయలేమా? అది సంగతి. నువ్వు ఎట్రా ఇంత రక్షణ చేస్తున్నావు? అసలు నీకు వచ్చినా లేదు తెలుసా? గుచ్చలేదా? అవును. అందరికి పొడి చేస్తే నాకు జరిగింది ఎవడు చెప్తారా? మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారు? చెప్పాను కదా బాబు, ఈ పేన నేను కాపాడతానని. కాపాడేశారు బాబు, కాపాడేశారు. మా విష్ణు గారిని ఎందుకు చంపాలనుకుంటున్నారో? ఆ రోజు అమ్మాయి గారి నిశ్చితార్థం, కానీ తెల్లవారు జామున మీరే చూడండి. కులం పరువు మంట కలిపి వీడితో లేచిపోవడానికి రెడీ అయిపోయింది. పారిపోతుంటే మనోళ్ళు చూసి పట్టుకొచ్చారు. ఏంట్రా ఇది? నాకు ఇంకో దారి తెలియలేదు నాన్న. నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను. ఈ ఇంటి ఆడపిల్ల చెయ్యి పట్టుకుని లేపుకుపోవడానికి సిద్ధపడ్డాడంటే వీడి కాళ్ళు చేతులు నరికేయాలి. కాళ్ళు చేతులు నరకడం కాదు, వీడి తాళి తీసేయాలి. ఆపండి! వాడి తల తీసినంత మాత్రాన మన పరువుని పర్మనెంట్ గా కాపాడుకున్నట్టు కాదు. గంగ రానన్నా తీసుకెళ్తే వాడు ఎత్తికెళ్ళినట్టు. వస్తా తీసుకెళ్లరా అంటే అది లేచిపోయినట్టు. వాడి తప్పెంతుందో దాని తప్పు అంతే ఉంది. వాణ్ణి నరికితే
పరాయోడు మన పిల్లని చూడ్డానికి భయపడతాడు. దాన్ని కూడా నరికితేనే మన పిల్లలు పరాయి ఓళ్లను చూడ్డానికి భయపడేది. ఇద్దరిని నరకాల్సిందే. ఆపండి. ఏం విశ్వాస్, ఈ రోజు దాకా ఈ కులం పరువు తీసే పని ఎవరు చేసినా ఇదే శిక్ష వేశాం. ఇప్పుడు ఆ తప్పు నీ కూతురే చేసింది. నీ కూతురు కదా అని మర్చిపోదామా? అలాగే మన కులం పరువు గాలి కుదిరేద్దామా? గడ్డ గౌరవం మంట కలిపేద్దామా? కులం సంకరమైపోతే పవిత్రత పోద్ది. కట్ట తెగితే వరద ముంచేస్తుంది. కట్టుబాటు పోతే కులం భ్రష్టు పట్టిపోద్ది. చెప్పు, ఏం చేద్దాం? పరువు ముద్దు ప్రాణమెత్తనకారం చంపేమనండి. విష్ణుని వదిలేయండి నాన్న. ప్రేమ పేరుతో పిచ్చి వేషాలు వెయ్యాలనుకునే వాళ్ళకి వీళ్ల చావొక హెచ్చరిక కావాలి. వీళ్ళిద్దరినీ ఊరి చివరికి తీసుకెళ్లి తలలు నరికి చంపండి. నక్షత్ర పేరెలా ఉంది? మనకి అమ్మాయి పుడితే ఈ పేరే పెడదాం. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో. నీకు నచ్చిందా? కోరితే మళ్ళా ఏట్రీ అవుతారు? ఎన్నిసార్లు ఎడిపిస్తారా? అవన్నీ ఇంకెప్పుడు కనిపించుకున్నా చూడు, అప్పుడే కొడదాం అనుకున్నా. కానీ నేను లేకపోతే హ్యాపీగా ఉంటానన్నావని ఆగిపోయాను రా. సంవత్సరం ఎదురు చూసారా నీ కబుర్ కోసం. ఇలాగా పంపేదే పోరా. సర్లే, నువ్వేం బాధపడగా. అది నేను వచ్చాగా మొత్తం సెట్ చేస్తాలే. రెస్ట్ తీసుకో, సెట్ చేస్తాను నాగా. మామూలు విషయం సార్, మనుషులు మనుషుల్లా ఉంటే చాలా మామూలు విషయం. యాక్సిడెంట్ కేసు అంటండి. సార్, మిమ్మల్ని చీఫ్ డాక్టర్ గారు రమ్మంటున్నారు. టైగర్ అంటే నువ్వేనా? అర్జెంట్ గా మీ వాడిని తీసుకుని హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపో. అది సార్, ఇంకా ట్రీట్మెంట్ అవ్వకుండా. ట్రీట్మెంట్ ఆపేయమని ఇప్పటికే మా మీద ప్రెజర్స్ ఉన్నాయి.
ఇంకా ఆలస్యం చేసావనుకో చంపేయమని ఆర్డర్స్ కూడా రావచ్చు. హానర్ కిల్లింగ్స్, పరువు హత్యల గురించి విన్నావా? వేరే కులం వాళ్ళని ప్రేమించినా పెళ్లి చేసుకున్నా వీళ్ళు చూస్తూ ఊరుకోరు, దారుణంగా చంపేస్తారు. వాళ్ళని వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళని కూడా. బయట డెడ్ బాడీ ఉంది చూసావుగా, జస్ట్ నీ ఫ్రెండ్ కి సహాయం చేసినందుకు అతను మెడ కోసేశారు. కానీ ఇక్కడ రికార్డ్స్ లో అది యాక్సిడెంట్ గా ఉంది. ఇక్కడున్న కేసులన్నీ ఇంతే. డాక్టర్ అయ్యండి మీరేలా అంటే ఎలా సార్? ఇక్కడ పోలీసులు చేయలేరా? సారీ బ్రదర్, నీ బాధ చూసి నాకు నవ్వు వచ్చింది. ఐఎమ్ భాస్కర్ పటేల్, సిఐ. ఒకప్పుడు, ఇప్పుడంతా నన్ను పేషెంట్ పటేల్ అంటున్నారు. డ్యూటీలో జాయిన్ అయ్యే కొత్తలో నీలాగే ఆవేశంతో వీళ్ళ మీద వీళ్ళ కులం పిచ్చి మీద కోపంతో ఒక పరువు హత్య కేసు ఇన్వెస్టిగేట్ చేయడానికి వీళ్ళ ఊరెళ్ళాను. వెళ్ళాక తెలిసింది వీళ్ళు చాలా పవర్ఫుల్ అని. నా ఉద్యోగం కూడా పీకించేశారు. దాంతోపాటు బోనస్గా నా చేయి కూడా. వీళ్ళనేం చేయలేం బ్రదర్, ఇక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళే. చూడు బ్రదర్, నీకున్న రెండే ఆప్షన్స్. ఒకటి ప్రాణాలతో పారిపోవడం, లేదా చచ్చిపోవడం. ఆలోచించుకో. హలో, ఇంకా చాలు ఆపేద్దాం. నీ కూతురు నీకు అప్పచెప్పేసి మా ఫ్రెండ్ని వెనక్కి తీసుకెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు కాసి చుట్టుపక్కల రాకుండా చూసుకుంటా. డీలోకేనా? డీలోకేనా? ఓకే. విశ్వాస్, కూతురు రూపంలో పోయిన పరువు దాని చావుతోనే తిరిగొస్తుంది. దాన్ని తెచ్చిన వాణ్ణి నరికితే మనకి మర్యాద పెరుగుతుంది. దాని తర్వాత ఐసీయూలో ఉన్నవాడిని చంపేస్తే కథ సుఖాంతమవుతుంది. రాణి,